ఈరోజు మన ఛానల్‌లో చిన్నగా చిటికెలో అయిపోయే కర్రీ అనేది చేసేస్తున్నా అండి. చాలా ఈజీగా అవుతుంది. చాలా టేస్టీగా గూడా ఉంటది. సో, దానికోసం నేను కావాల్సినటువంటి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారుగా బౌల్‌లో అది మనకు చుక్క కూరండి. బాగా కట్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో, ఈరోజు నేను చుక్క కూర చేసేస్తున్నాను. దీన్ని చాలా సింపుల్‌గా చేస్తామండి. సో, కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాంగా, ఇంక డైరెక్ట్‌గా మనము ఇవన్నీ వేసి పోపు చేస్తూ చేసేస్తాం. సరే దానిలోకి వెళ్ళిపోదాం. ఏం చేద్దామా అని. సో, నేనొక పాన్ పెట్టుకున్నాను. అందులో పోపుకి వేసేటివన్నీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసేసి బాయిల్ చేసేస్తున్నానండి. పచ్చిమిర్చి చేయొచ్చు, ఎండుమిర్చి చేయొచ్చు మీ ఇష్టం. నేనైతే పచ్చిమిర్చి చేసేస్తానబ్బా! సో, దాంట్లో ఒక 2 టమోటాస్ కూడా కట్ చేసి వేసేసాను. ఇది బాగా బాయిల్ చేస్తాను. బాయిల్ చేసిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చుక్క కూరను కూడా ఇందులో వేసేస్తాం. ఇందులో వేసి నెమ్మదిగా దీన్ని బాయిల్ చేపిస్తామండి. సో, చూస్తున్నారుగా చుక్క కూర. సో, ఇప్పుడు దీన్ని ఇంత పచ్చగా ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా! ఇది కర్రీ అయినాక ఎంత క్వాంటిటీ వస్తుందో చూడండి. చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ మనం కర్రీ చేసే కొద్దీ అది ఎలా అవుతుందో లాస్ట్‌లో చూద్దాం. సో, ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే ఉప్పు, పసుపు తగినంత వేసేస్తున్నా దానికి. కావాలంటే మీరు కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ వాటర్ అయితే నేనేయలేదు. సో, ఆ ఆకులో నుంచి అది ఉడికేటప్పుడు వాటర్ అనేది వచ్చింది. సో, దాంట్లో బాగా ఉడుకుతుంది. నేనొక 15 నిమిషాల పాటు దీన్ని అట్లా బాయిల్ చేపిస్తానబ్బా! గరిటె సహాయంతో కొంచెం తిప్పుతూ చూసారుగా ఫస్ట్‌లో మీరు ఎంత ఆకు కనిపించింది. ఇప్పుడు చూడండి మనకు గ్రేవీ అనేది ఎంతయిందో. సో, చుక్కకూర కర్రీ అనేది ఇలా చేసేస్తాం. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు కూడా ట్రై చేసేయండి.